టీడీపీ సిట్టింగ్ ని ఓడించడానికి వైసీపీ అధిష్టానం మంత్రిని దించితే ఆయన్ని ఓడించి మంత్రి అయ్యారు ఆ ఎమ్మెల్యే. మూడోసారి గెలిచి నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టారు. మంత్రి హోదాలో ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రత్యర్థి ఓటమి తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. ఇంతకీ ఎక్కడుందా నియోజకవర్గం? ఎవరా లక్కీ లీడర్? ఓడించడానికి ఆ మంత్రి, ఓడగొట్టి ఈయన మంత్రి. కొండపిలో క్యా సీన్ హై? వైసీపీ గన్ అక్కడ మిస్ఫైర్ అయింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలన్న ప్లాన్ బెడిసికొట్టింది. కొండపి నియోజకవర్గంలో జెండా పాతాలన్న లక్ష్యంతో ఈసారి వ్యూహం మార్చింది వైసీపీ. అక్కడ వరుసగా 2 సార్లు గెలిచి హ్యాట్రిక్ టార్గెట్ తో రంగంలోకి దిగిన టీడీపీ ఎమ్మెల్యేను ఓడించేందుకు వైసీపీ ఇన్ఛార్జ్ బలం సరిపోలేదని భావించింది. మంత్రి అయితేనే అన్ని విధాల సమీకరణాలు కలిసొస్తాయని లెక్కలేసుకుందట వైసీపీ. అనుకున్నదే తడువుగా ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ ను కొండపై బరిలో దించింది. అయితే తనను ఓడించేందుకు వచ్చిన ఆదిమూలపు సురేష్ ను ఓడించి తానే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తిరిగొచ్చారు కొండపై ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి. డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అనే నేను. పార్టీ ఆవిర్భావం నుంచి కొండపిలో వైసీపీ బోణీ కొట్టిందే లేదు. 2 సార్లు వైసీపీ అభ్యర్థులు గట్టిగానే ప్రయత్నించినా కాలం కలిసి రాలేదు. స్వపక్షంలోనే విపక్షంలా మారిన గ్రూప్ గొడవలు వరుసగా 2 ఎన్నికల్లో వైసీపీ పుట్టిముంచాయి. అందుకే ఈసారి స్థానిక నేతలకు కాకుండా వేరే నియోజకవర్గం నుంచి మంత్రిని తీసుకొచ్చి పోటీకి నిలబెట్టింది వైసీపీ అధిష్టానం. దీంతో ఈసారైనా లెక్క మారుతుందని అంచనా వేసుకుంది. వైసీపీలో షరా మామూలుగానే రుసరుసలు కనిపిస్తే ఈ మార్పు మంచికే అని ముందే డిసైడ్ అయ్యారు టీడీపీ నేతలు. కొత్త నేతను పోటీకి పెడితే పళ్లెంలో పెట్టి మాకు పదవి అప్పగించినట్లేనని సైకిల్ పార్టీ నేతలు ఊహించిందే జరిగింది. కొండపిలో పెనం మించి పొయ్యిలో పడ్డట్టయింది వైసీపీ పరిస్థితి. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ మాదాసు వెంకయ్య స్థానంలో టికెట్ ఆశించి భంగపడ్డ వరికోటి అశోక్ బాబుని ఇన్ఛార్జ్ గా నియమించారు. అయితే ఆయనపై కూడా అసమ్మతి 101 రాగాన్ని అందుకోవడంతో మంత్రి ఆదిమూలపు తెరపైకొచ్చారు. 3 ఎన్నికల్లో అభ్యర్థులు మారారే తప్ప వైసీపీకి అక్కడ కలిసొచ్చిందేమీ లేదు. 2014లో జూపూడి, 2019లో వెంకయ్య, ఈ ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్, ముగ్గురిని ఓడించిన డోలా మంత్రి అయిపోయారు. ఓడించడానికి వచ్చిన మంత్రిని ఓడించి మినిస్టర్ గా ప్రమోషన్ కొట్టేశారు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు కావడం అంటే ఇదే మరి. శ్రీ బాలవీరాంజనేయ స్వామి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని